నమస్కారం, NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక న్యాయ సాధనకు, బడుగు బలహీన వర్గాల సాధికారతకు, సమాన అవకాశాలు కలిగిన సమసమాజ నిర్మాణానికి జీవితాంతం అంకిత భావంతో కృషి చేసిన మహనీయుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. భారతదేశ రాజకీయాల్లో స్వతంత్ర సమరయోధుడిగా చిన్న వయసులోనే చదువుకునే సమయంలో ఎంతో వివక్షను ఎదుర్కొని కష్టపడి పేద కుటుంబంలో పుట్టి దేశంలో అత్యున్నతమైన డిప్యూటీ ప్రధానమంత్రిగా 4 దశాబ్దాల పైగా పార్లమెంటేరియన్గా స్వతంత్రం రాకముందే 1937లోనే బీహార్ శాసనసభకు ఎన్నికై ఆనాటి ప్రధానమంత్రి మొదటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆయన కేంద్రంలో పనిచేయని శాఖ లేదు. రక్షణ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, ఎన్నో శాఖల్లో కార్మిక శాఖ మంత్రిగా, డిప్యూటీ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితే బాబు జగజీవన్ రావు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాజ్యాంగ ఫలాల్ని ప్రభుత్వాలు ఆచరించే విధంగా, చట్టాలు అమలయ్యే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిన గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రావు గారు. ఆయన తీసుకున్న సంస్కరణలు కూడా ఎంతో హరిత విప్లవం. మరి ఆ రోజు 1971లో వచ్చిన యుద్ధంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేయటం, అట్లాగే ఎన్నో సామాజిక రుగ్మతలు కావచ్చు, సమాజంలో ఉన్న పేద వర్గాలు, దళిత వర్గాలకి న్యాయం జరగడంలో ఆయన ముందుండి మరి కార్యరూపం దాల్చే విధంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద స్ఫూర్తినిచ్చిన నాయకుడు. మరి ఆ రోజు జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు డిప్యూటీ ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా జయప్రకాష్ నారాయణ గారితో కూడా కలిసి పనిచేసిన గొప్ప నాయకుడు జగజీవన్ రావు గారు. బాబుజీని అందరూ ప్రేమతో పిలుస్తారు. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ రోజు మరి ఆయన బయటకు వచ్చి జనతా ప్రభుత్వం ఏర్పాటు అవడంలో కూడా కీలక పాత్ర పోషించారు.